హాయ్ అండి. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో ఒక మంచి పప్పునైతే చూపించబోతున్నాను. ఎప్పుడూ చేసుకునే విధంగా అస్సలు కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. నేను 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు, చింతపండు వేసుకొని ఉడికించుకుంటున్నాను. దీంట్లోకి కారం అలాంటివి ఏం వేయడం లేదు. అలాగే మెత్తగా పప్పుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక చిన్న పని ఉంది, దాన్ని చేసేద్దాం. ఆ చిన్న పని ఇదే. టమోటోలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవడం. 4 టమోటోలు, 2 ఉల్లిగడ్డలు, కొంచెం కరివేపాకు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్టమన్న వెంటనే పసుపు, ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను పప్పుకి సరిపడా ఉప్పును ఇప్పుడే వేసేసాను. ఇదంతా ఉల్లిగడ్డ, టమోటోలు అంతా పూర్తిగా మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. పప్పు ఉడికింది. ఈ పప్పుని మెత్తగా రాముకోవాలి. ఇలా మెత్తగా అయితే రాముకున్నాను. టమోటో, ఉల్లిగడ్డలు మగ్గించుకున్నాం కదా, ఆ మగ్గించుకున్న దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. పప్పు రాముకున్నాం కదా, దీంట్లోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం కావాలంటే ఇలాగే తినొచ్చు. అదే కడాయిలోకి కొంచెం నీళ్లు వేసి ఉడికించుకొని పప్పులోకి అయితే వేసుకుంటున్నాను. ఈ పప్పు ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది. ఇలా గట్టిగా తిన్నా రుచిగా ఉంటుంది, లేకపోతే పల్చగా చేసుకొని తిన్నా రుచిగానే ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇలాంటి మంచి వీడియోని చూసినందుకు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. కానీ ఈ పప్పుని ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది.